ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సో ఇందులో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారండి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సో ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ పోస్టులన్నీ కూడా ఇందులో భర్తీ చేశారు. సో మనకి ఇది ఆల్ ఇండియా అంటే మనకి ఇండియా వైజ్ ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా. సో దీని యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. మీకు ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేసుకోవాలనుకుంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మీరు కూడా ఈ కంప్లీట్ నోటిఫికేషన్ చదివి చూసి అప్లై అనేది చేసుకోండి. ఇవి బ్యాంక్ జాబ్స్ కాబట్టి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో కేవలం గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ కాబట్టి మరీ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అడగలేదు, నార్మల్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఉంటాయి, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను, ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేయండి. సో ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ హ్యావింగ్ హెడ్ ఆఫీస్ ఇన్ ముంబై ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ యాజ్ మెన్షన్డ్ బిలో. సో మనకి ఫస్ట్ ఇవి ఏంటంటే అప్రెంటిస్షిప్. సో ఫస్ట్ వీళ్ళు మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ సమ్ ఇయర్ అంటే 1 year కానీ 2 years కానీ ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళు. సో ఆ ట్రైనింగ్లో స్టైఫండ్ కూడా ఇస్తారు. సో ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ఇస్తారు. సో ఆఫ్టర్ మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగైన్ నోటిఫికేషన్ తీస్తారు, అప్పుడు మనకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ అప్రెంటిస్షిప్ ద్వారా. సో అది ఫస్ట్ అయితే వీళ్ళు ట్రైనింగ్ పర్పస్ మీద మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకోటి వచ్చేసరికి అయితే చూడండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ మనకి అప్లికేషన్ డేట్ ఎప్పుడు మనకి March 1 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు 15/3, ఓన్లీ 15 days మాత్రమే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రిలీవెంట్ డ్యూ ఫర్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్. కొన్ని అంటే మనకి రిలీవెంట్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్ చూస్తారు కదా. అండ్ ఇప్పుడు ఈ 2025 January 1 ఉంటుంది కదా, ఈ January 1కి వీళ్ళు ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ స్టడీ కానీ క్వాలిఫికేషన్ కానీ కంప్లీట్గా ఈ ఇయర్ ఫస్ట్కి వీళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. సో ఈ ఇయర్ లోపు అంటే 2024 వరకు చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో కొంతమంది పర్సింగ్ ఉంటుంది కదా, సో పర్సింగ్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అయితే కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, చదువుతున్నారు. సో ఒక దగ్గర వాళ్ళ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి అలా పర్సింగ్ చేసిన క్యాండిడేట్స్కి అయితే దీనికి ఎలిజిబుల్ అనేది లేదు. సో అది నార్మల్గా ఎవరైతే ఈ January 1 అంతా అన్నీ కంప్లీట్ అయిపోతాయో, ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ ఇలాంటివంతా కంప్లీట్ అయిపోయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ ఇంకేమి ఇచ్చారు ఇక్కడ వీళ్ళు, టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో దీనికి ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ వీళ్ళకి ఈ సింగిల్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక బేసిక్ ఇది ఉంటుంది, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్నీ చేస్తారు. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పక్కా ఉంటుంది. సో అది అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఎగ్జామ్ డేట్ అయితే ఇక్కడైతే వీళ్ళైతే ఇంకా ఇవ్వలేదు, టెంటేటివ్గా ఎప్పుడు ఇస్తారనేది కూడా చెప్పలేదు. అది సపరేట్లీ అడ్వర్టైజ్మెంట్ వేరేగా అనేది ఇస్తారంట. సో ఇప్పుడైతే లేదు, అదొకటి వీళ్ళు చెప్పారు. అండ్ మనకి ట్రైనింగ్ సీట్స్, డీటెయిల్ ట్రైనింగ్ సీట్స్ కేటగిరీ వైజ్, జోన్ వైజ్ యాజ్ ఫాలో అనేది ఇచ్చారు. సో మనకి ట్రైనింగ్ కొన్ని ఏరియాస్లోనే ఇస్తారు, అన్ని ఏరియాస్లో ఇవ్వరు. బట్ ఇది ఆల్ ఇండియా వైజ్గా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మనకి ట్రైనింగ్ అనేది వీళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడికే మనం వెళ్ళాలి. సో అది మనకు ట్రైనింగ్ అనేది ఎక్కడైతే ఇది ప్రొవైడ్ చేస్తున్నారో అక్కడికి మాత్రమే వెళ్ళాలి కాబట్టి సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ మీరు ఒక్కసారి బ్రీఫ్గా రీడ్ చేయండి. బ్రీఫ్గా రీడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడ టోటల్ మనకి వేకెన్సీ లిస్ట్ కూడా ఇచ్చారు. ఎన్ని టోటల్ మనకి 400 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 400 వేకెన్సీస్కి మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు.
సో మనకి ఒక్కొక్క స్టేట్లో కొన్ని ఏరియాస్ ఇచ్చారు. సో మీది ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, తమిళనాడు అయితే తమిళనాడు. మీ యొక్క స్టేట్లో ఎక్కడ సెంటర్ ఇచ్చారో మీరే చూడండి. సో ఆ సెంటర్లో మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఆఫ్టర్ మీకు జాబ్ అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు కదా. సో క్యాండిడేట్స్ intending apply for above training seat should ensure them fulfill the minimum eligibility criteria specific by bank అనేది ఇచ్చారు. సో ప్లీజ్ నోట్ దట్ ఎలిజిబిలిటీ అంటే మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడండి అనేది అంటున్నారు వీళ్ళు. అయితే ఇంకా ఎక్కడ ఒకటి ఇచ్చారు, ఏమి ఇచ్చారు, నేషనాలిటీ సిటిజన్షిప్ అయితే ఇచ్చారు. సో నేషనాలిటీ వచ్చేసరికి ఏముంది, క్యాండిడేట్స్ మస్ట్ బీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇండియా వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఆల్ ఇండియా వైజ్గా దీనికి అప్లై చేసుకోవచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా. అండ్ ఆల్సో ఏజ్ అనేది ఇచ్చారు, ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను మినిమము మ్యాక్సిమం ఇచ్చారు. సో మినిమం 20 years, మ్యాక్సిమం 28 years. అండ్ దీనికి ఏంటంటే ది క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ బోర్న్ ఇన్ మనకి 1907 నుంచి 2050 మిడిల్లో ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. సో SC ST వాళ్ళకి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమి వాళ్ళకి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ యాజ్ డిఫైన్డ్ అండర్ ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్స్ 2016. సో వీళ్ళకి 10 years. సో ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ 28 years ప్లస్ 5 years అలా మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో మీ క్యాస్ట్కి తగ్గట్టుగా ఏజ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అంటే ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ ఇస్తారు కదా, దాన్ని మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, ఇది కేర్ఫుల్గా చూడండి. ది క్యాండిడేట్స్ మస్ట్ possess a graduation degree in any discipline from recognized university, any equivalent qualification recognized by the central government. The candidate should pass to have graduation degree between 2020 to 2025 అయితే ఇచ్చారు. సో మీరు ఎనీ డిసిప్లిన్ గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఏదైనా సరే మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారు, ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కూడా మంచిగా ఉండాలి. అంటే కొంతమందికి ఏదైనా డిసేబిలిటీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి వేరేగా వేకెన్సీస్ ఉన్నాయి పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ వాళ్ళకి. సో ఇప్పుడు కొన్ని అంటే మీ క్యాస్ట్కి తగ్గట్టుగా మీరు హెల్తీగా లేకపోయారు అనుకోండి, మీ క్యాస్ట్లో ఉండే సీట్స్ అనేది మీకు రావు కదా. సో అలా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కూడా వీళ్ళైతే ఇచ్చారు. అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసి చదివి అప్లై చేయండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.